మీరెంతో కష్టపడి సంపాదించుకున్న మీ పేరు, రెప్యుటేషన్ లేదా గౌరవం మీ కోపం కారణంగా విదిన్ మినిట్స్లో పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయా? మనం కోపంలో చాలామంది కోపం వచ్చినప్పుడు చాలా అగ్రెసివ్గా మాట్లాడి ఆ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత రిగ్రెట్ అవుతుంటారు. అరే ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది, అరే కోపం తెచ్చుకోకుండా ఉంటే బాగుండేది, సౌమ్యంగా చెప్పుంటే బాగుండేది కదా. కానీ నెక్స్ట్ టైం మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ అవే డైలాగులు రిపీట్ అయితే, అవే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ రిపీట్ అయితే, అదే అగ్రెషన్ రిపీట్ అవుతుంటుంది కదా. ఇంకొంతమంది వాళ్ళకొచ్చిన కోపాన్ని, ఆ కోపానికి ఎవరైతే కారణమో వాళ్ళ మీద కాకుండా అసలు ఎవరికీ సంబంధం లేని వాళ్ళ మీద చూపిస్తుంటాం, మళ్ళీ రిగ్రెట్ అవుతుంటాం. మై డియర్ ఫ్రెండ్స్, దీనికి కారణం లోపం కోపంలో లేదండి. కోపం ఎప్పుడూ ప్రాబ్లం కాదు. కోపాన్ని మేనేజ్ చేయాలి, యాంగర్ మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్ అవ్వాలి అంటే యాంగర్లో 7 రకాల యాంగర్స్ ఉన్నాయండి. 7 రకాల కోపాలు ఉన్నాయి. కశ్యప్, కోపం అంటే అరవటం లేదా బాలగొట్టడం ఇదే కదా, దాంట్లో రకాల? అవునండి, 7 రకాల కోపాలు ఉన్నాయి. ఒక్కొక్క కోపానికి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంది. అది గనక మనం తెలుసుకుంటే, అది అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే కోపాన్ని మేనేజ్ చేయటం చాలా ఈజీ అవుతుందండి. లేకపోతే మీరు ఫాలో అయ్యే పద్ధతులు కావచ్చు, స్ట్రాటజీస్ కావచ్చు, చాలాసార్లు ఎక్స్పెషల్లీ యాంగర్ విషయంలో వర్కౌట్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే ప్రాబ్లం ఒక చోట ఉంటే సొల్యూషన్ ఇంకో చోట ఎదుగుతున్నారు మీరు. అర్థమవుతుందా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది. నార్మల్ జ్వరం అయితే పారాసెటమాల్ వేసుకుంటే పోతుంది. కానీ మలేరియా వస్తే, టైఫాయిడ్ వస్తే, డెంగీ వస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెడిసిన్ ఉంటుంది. కానీ బయటికి చూడటానికి ఫీవర్ లాగే ఉంటుంది. అదేవిధంగా కోపంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. సో ఈ వీడియోలో ఈ 7 రకాల కోపాలేంటి, 7th టైప్ ఏదైతే ఉందో అది చాలా ప్రొడక్టివ్ కోపం అండి. మిగతా 6 చాలా డిస్ట్రక్టివ్. ఆ టైప్స్ ఏంటి, దానికి ప్యాటర్న్స్ ఏంటి మనం తెలుసుకుందాం. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. 7 టైప్స్ ఆఫ్ యాంగర్ తెలుసుకోబోయే ముందు అప్కమింగ్ ప్రోగ్రామ్ జూలై 11th నుంచి స్టార్ట్ అవుతుంది. 10 days ప్రోగ్రామ్ అండి. దాని పేరే ఇమోషనల్ మాస్టరీ. మన ఇమోషన్స్ని మనం మేనేజ్ చేయకపోతే అవి మనల్ని డ్యామేజ్ చేస్తాయి. ఫిజికల్గా, ఇమోషనల్గా, రిలేషనల్గా, ఫినాన్షియల్గా, వర్క్ వైజ్ ప్రతి చోట అవి మనల్ని డ్యామేజ్ చేసి చాలా ఇంపాక్ట్ చూపిస్తాయండి. సో ఆ ఇమోషన్స్ని మేనేజ్ చేయటం ఎలా, 10 days ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇమోషన్ మీద క్లాస్ ఉంటుంది. నా పక్కన కనిపించేది ఆ ఇమోషనల్ మాస్టరీ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యే వాళ్ళకి ఫిజికల్ కాపీ ఒకటి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మేము వర్క్ బుక్ పంపిస్తాం. చాలా స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ అండి. అండ్ ద గుడ్ న్యూస్ ఈజ్ అతి తక్కువ ప్రైజ్లో చేయటం జరుగుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. ఫస్ట్ యాంగర్ పేరు క్లోజ్డ్ యాంగర్. క్లోజ్డ్ యాంగర్ అంటే సైకాలజీ పదం వాడాలి అంటే ప్యాసివ్ యాంగర్ అంటారు. సింపుల్గా అర్థం చేసుకోవటానికి క్లోజ్డ్ యాంగర్ అంటున్నా. క్లోజ్డ్ అంటే మూసేసుకోవటం. వీళ్ళు ఏం మూసేసుకుంటారు, వాళ్ళకి కోపం వస్తే వాళ్ళు నోరు మూసుకుంటారు, ఎక్స్ప్రెస్ చెయ్యరు. వాళ్ళకు ఒకటి నచ్చలా, కోపం వచ్చింది, లోపల మండిపోతుంటుంది, కానీ సైలెన్స్తో వీళ్ళు వైలెన్స్ క్రియేట్ చేస్తుంటారండి. అది చూడడానికి ఎట్టుంటుందంటే బయటికి చాలా కూల్గా ఉన్నట్టుంటుంది, కానీ లోపల మండిపోతుంటుంది. వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, బిహేవియర్ ఎలా ఉంటుంది, నేను 2-3 ప్యాటర్న్స్ చెప్తాను. వీళ్ళ బిహేవియర్ కనుక చూసుకుంటే ఇందాకన్నట్టు సైలెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది, మాట్లాడటం బంద్ చేస్తుంటారు, ఐసోలేట్ అవుతుంటారు, లేకపోతే ఒకవేళ మాట్లాడితే చాలా సర్కాజంతో మాట్లాడుతుంటారు.
సర్కాజంతో మాట్లాడటం అంటే ఏంటంటే ఇండైరెక్ట్గా నిందించటం. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ మధ్యలో తీసుకుందాం. పిల్లగాడు రూమ్ అంతా చాలా పిచ్చి పిచ్చిగా నీట్గా లేకుండా ఏది పడితే అక్కడ పడేసి అసలు అంతా చాలా చికాగ్గా ఉందనుకోండి. పేరెంట్ అమ్మైనా నాన్నైనా ఒక కోపం వచ్చింది. ఆ కోపాన్ని సర్కాస్టిక్గా వాళ్ళు వ్యక్తపరచాలి అంటే వాళ్ళ డైలాగులు ఎట్లుంటాయంటే, వావ్ రూమ్ చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా బాగా పెట్టుకున్నావు, రూమ్ చాలా మంచిగా పెయింట్ చేసినట్టు పెట్టుకున్నావు. అర్థమవుతుందా? వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? రే రూమ్ క్లీన్గా లేదు, క్లీన్ చేయి. కానీ వాళ్ళ మాట ఎలా ఉంటుంది? చాలా సర్కాస్టిక్గా ఉంటుంది. దీన్ని క్లోజ్డ్ యాంగర్ అంటారు. దీనికి కారణం వాళ్ళ మైండ్లో ఏం నడుస్తుంటుందంటే అండి, 2 ప్యాటర్న్స్ నడుస్తుంటాయి. ఒకటి, మనం ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, అవతల వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే అర్థం చేసుకోవాలి కదా, మినిమం వాళ్ళకి కామన్ సెన్స్ ఉండాలి కదా, మినిమం ఇది తెలిసి ఉండాలి కదా, మినిమం అవేర్నెస్ ఉండాలి కదా, నేను చెప్పటం ఏంటి, నేను చెప్పాల్సిన అవసరం ఏంటి అని వాళ్ళు భావిస్తుంటారు. సో వాళ్ళు కోపాన్ని ఎక్స్ప్రెస్ చెయ్యలేక సఫర్ అవుతుంటారండి. కానీ బయట చూడటానికి చాలా కూల్గా ఉంటారు. ఒకవేళ ఎక్స్ప్రెస్ చేస్తే సర్కాస్టిక్గా ఎక్స్ప్రెస్ చేస్తారు. సెకండ్ ప్యాటర్న్ దీంట్లో ఏంటంటే, వాళ్ళు కోపాన్ని ఎందుకు వ్యక్తపరచరంటే, వాళ్ళ మైండ్లో నేను గనక నా కోపాన్ని వ్యక్తపరిస్తే నన్ను నలుగురు జడ్జి చేస్తారేమో, వీడు కోపిస్ట్ అంటారేమో, వీడికి కోపం ముక్కు మీద ఉంటుంది అంటారేమో, వామ్మో వీడిని తట్టుకోలేమంటారేమో. అర్థమవుతుందా? సో ఆ జడ్జిమెంట్స్కి భయపడి వీళ్ళు క్లోజ్డ్ యాంగర్ని చూజ్ చేసుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఏ ఇమోషన్ అంటే చాలా ఎనర్జీ ఉంటుందండి. ప్రతి ఇమోషన్లో, ఎక్స్పెషల్లీ కోపంలో చాలా ఎనర్జీ ఉంటుంది. దాన్ని మనం క్లోజ్ చేసి అంతే మనం కంట్రోల్ చేస్తే అది రాంగ్ ప్లేసెస్లో ఎక్స్ప్లోడ్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఏంటి? క్లోజ్డ్ యాంగర్. సెకండ్ వన్ దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్, ఓపెన్ యాంగర్ ఆర్ అగ్రెసివ్ యాంగర్. ఇందాకటిది ప్యాసివ్ అయితే ఇది అగ్రెసివ్. వీళ్ళు కోపాన్ని లోపల దాచిపెట్టుకోరు, వ్యక్తపరుస్తారు. కానీ వాళ్ళ మాటలు తూటాల్లాగా ఉంటాయి, పేలుతుంటారు, ఆటం బాంబు పేలినట్టుంటుంది, చాలా అగ్రెసివ్గా ఉంటారు. వాళ్ళని ఆ కోపంలో ఉన్నప్పుడు చూస్తే, ఓపెన్ యాంగర్లో ఉన్నప్పుడు చూస్తే ఏదో ఒక పెద్ద రాక్షసుడు నిలబడ్డట్టు నిలబడతారండి. వాళ్ళు చాలా అన్కంట్రోలబుల్గా వాళ్ళు షేక్ అవుతూ ఇంకొకరిని షేక్ చేస్తుంటారు. ఇది ఓపెన్ యాంగర్. వాళ్ళకొచ్చే కోపం చాలా ఎక్స్ప్లోజివ్గా, చాలా అగ్రెసివ్గా ఉంటుందండి. వాళ్ళు అంతే ఉంటారు, వాళ్ళు వ్యక్తపరిచే విధానం అంతే ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్లేమ్ థ్రోవర్స్ అంటారు వాటిని. అది ఒక గన్ను లాగా ఉంటుంది అనమాట. దాన్ని నొక్కంగానే దాంట్లోంచి పెద్ద ఫ్లేమ్స్ వస్తుంటాయి, మంటలు వస్తుంటాయి. మీకు ఫోటోలో కనపడుతుంది చూడండి, మంటలు వస్తుంటాయి. అంటే వాళ్ళు కోపం వచ్చినప్పుడు ఈ ఓపెన్ యాంగర్, అగ్రెసివ్ యాంగర్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఇందాక ఫోటోలో చూపించినట్టు ఫ్లేమ్ థ్రోవర్స్ లాగా ఉంటారు. వాళ్ళ నోట్లో ఇంచి నిప్పులు కక్కుతుంటారు. అది ఎలా ఉంటుందంటే బ్లేమింగ్ రూపంలో కావచ్చు, తిట్టటం రూపంలో కావచ్చు, అరవటం రూపంలో కావచ్చు, వస్తువులు పగలగొట్టడం రూపంలో కావచ్చు. ఇంకా ఎక్కువైపోతే ఫిజికల్ అబ్యూజ్ వరకు వెళ్ళిపోతుంటారండి. చెంప పగలగొడుతుంటారు, లేకపోతే గట్టిగా తోసేస్తారు, లాగుతారు. కొంతమంది చాలా వర్స్ట్ కేసెస్ నేను చూశాను. వాళ్ళు ఆ కోపంలో అవతల వ్యక్తిని ఇలా తల పట్టుకొని గోడకి కొట్టేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. ఆ టైంలో ఆ కంట్రోల్ అనేది ఉండదు. అందుకే ఫ్లేమ్ థ్రోవర్స్ అంటారు వాళ్ళని. చాలా అగ్రెసివ్గా ఊగిపోతుంటారండి వాళ్ళు. ఇది ఓపెన్ యాంగర్. ఫస్ట్ది ఏంటి? క్లోజ్డ్ యాంగర్. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు, ఎక్స్ప్రెస్ చేస్తే సర్కాస్టిక్గా ఎక్స్ప్రెస్ చేస్తారు. వీళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు కానీ చాలా అగ్రెసివ్గా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇది ఎందుకు అవుతుందంటే వాళ్ళ థాట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే డామినేట్ చేయటమే కరెక్ట్ అని వాళ్ళు భావిస్తారు. నేను డామినేట్ చేస్తే తప్ప నలుగురు నాకు గౌరవం ఇవ్వరు, నేను డామినేట్ చేస్తే తప్ప అన్నీ నా కంట్రోల్లో ఉండవు, నేను డామినేట్ చేస్తే తప్ప నా మాటకు విలువ ఉండదు, నేను డామినేట్ చేస్తే తప్ప నేను అనుకున్న పని జరగదు, నేను చెప్పినట్టు నా వ్యక్తులు, నా చుట్టుపక్కల వాళ్ళ ఆఫీస్ అయినా ఇంట్లో అయినా సరే నేను చెప్పినట్టు వాళ్ళు వినాలి అంటే, నేను చెప్పినట్టు వాళ్ళు నడుచుకోవాలి అంటే నేను డామినేట్ చేయాల్సిందే. పవర్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఆ పవర్ని వాళ్ళు డామినేషన్ రూపంలో చూపిస్తారండి.
ఆ థాట్ ప్యాటర్న్ వల్ల ఆ ఆలోచన విధానం వల్ల వీళ్ళ మైండ్ ఓపెన్ యాంగర్ని సెలెక్ట్ చేసుకుంటుంటుంది, విచ్ ఈజ్ మోస్ట్ డేంజరస్ అండి. ఫస్ట్ది క్లోజ్డ్ యాంగర్, సెకండ్ది ఓపెన్ యాంగర్, ఇంకొకటి ఏంటంటే లాంగ్ టర్మ్ యాంగర్ అంటారండి. దీన్ని సైకాలజీ ప్రకారంగా చెప్పాలంటే క్రానిక్ యాంగర్ అంటారు. సింపుల్గా గుర్తుంచుకోవడానికి లాంగ్ టర్మ్ యాంగర్. లాంగ్ టర్మ్ యాంగర్ అంటే ఇది పాస్ట్లో జరిగిన సందర్భాల ద్వారా కొన్ని వాళ్ళకి నెగిటివ్ ఇన్సిడెంట్స్ ఏవో జరిగినాయి, అది మనసులో పెట్టేసుకుంటారు, స్టోర్ అయ్యి ఎక్స్ప్లోడ్ అవుతుంటారు. సో దీనికి ట్రిగర్ ఎక్కడి నుంచి ఉంది? పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఉంది. ఎక్స్పెషల్లీ వాళ్ళ పాస్ట్లో గనక వాళ్ళకి గతంలో వాళ్ళకి అన్యాయం జరుగుంటే గనక, ఇంజస్టిస్ జరుగుంటే అది అంతే లోపల పెట్టుకొని యాంగర్ని, కోపాన్ని పెంచుకుంటూ పోతుంటారు. ఇంజస్టిస్, అన్యాయం కావచ్చు, మోసపోయి ఉండొచ్చు, లేకపోతే నలుగురు వాళ్ళకి సపోర్ట్ చేసి ఉండకపోవచ్చు, అది మైండ్లో పడిపోతుందండి. వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే వాళ్ళతో మీరు మాట్లాడటానికి కూర్చుంటే రెండు చేస్తారు. ఒకటి క్రిటిసైజ్ చేస్తుంటారు, అంటే తప్పులు ఎతుకుతూనే ఉంటారు, లోకంలో తప్పులు ఎతుకుతుంటారు, మనుషుల్లో తప్పులు ఎతుకుతుంటారు. 24 గంటలు క్రిటిసిజమే. ఎవరినో ఒకరిని ఏదో ఒకటి తక్కువ చేసి తప్పు పట్టకుండా వాళ్ళు ఉండలేరండి. ఎంత మంచి చేయనియండి, దాంట్లో వాళ్ళు తప్పెతుకుతారు, క్రిటిసిజం చేస్తారు. లేకపోతే ఇంకొకటి ఈజీగా గుర్తుపట్టగలిగేది బ్లేమ్ చేస్తారండి. అవతల వాళ్ళని వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదగకపోవటానికి కారణం ఇంకెవడో అనే చూపిస్తుంటారు. నిజమే, వాళ్ళకి అన్యాయం జరిగింది, నేను కాదనట్లేదు, కానీ వీళ్ళు మర్చిపోయేది ఏంటంటే బ్లేమ్ చేయటం వల్ల, క్రిటిసైజ్ చేయటం వల్ల వాళ్ళ జీవితం మారట్లేదు, ఇన్ఫ్యాక్ట్ వర్స్ట్గా తయారవుతుంది అని వాళ్ళకి స్ఫురణ ఉండదు. కొన్ని సందర్భాల్లో నేను చూశాను, ఈ బ్లేమింగ్, ఈ క్రిటిసిజం అనేది ఏదో ఒక రోజు, ఒక వారమో కాదండి, సంవత్సరాల తరబడి అదంతే నడుస్తుంటుంది. వీళ్ళ మైండ్లో ఉండే థాట్ ప్యాటర్న్ ఏంటంటే నాకు ప్రపంచమంతా అన్యాయం చేసింది, నాకు న్యాయం జరగలేదు, నాకెప్పుడూ అన్యాయమే జరుగుతుంది, నన్నందరూ ఆడుకుంటున్నారు, నన్ను దాన్ని ఏమంటారు, బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ థాట్ ప్యాటర్న్లో వాళ్ళు ఉంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే జీవితమే నాకు అన్యాయం చేసింది, లైఫ్ ఈజ్ అన్ఫేర్ టు మీ అనే ప్యాటర్న్ వాళ్ళ మైండ్లో నడుస్తుంటుంది. లేకపోతే నన్ను అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, అందుకే నేను కోప్పడుతున్నా అని చెప్తుంటారు. వీళ్ళు ఎలా ఉంటారంటే ల్యాండ్ మైన్స్ లాగా ఉంటారండి. ల్యాండ్ మైన్స్ అంటే పెద్ద పెద్ద బాంబులు భూమిలో పాతి పెడతారు, వాటి మీద ఎవరన్నా కాలు పెడితే ఎక్స్ప్లోడ్ అవుతాయి, కాలు పెట్టినంత ఆరు బరువు పెడితే ఎక్స్ప్లోడ్ అవుతాయి. వీళ్ళేంటంటే నార్మల్గా ఉంటారు, ఎక్కడో ఏదో సిచ్యువేషన్ జరుగుతుంది, ఎవరో ఏదో ఒక మాట అంటారు, వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం లేదు, కానీ అది కాలు పెట్టడం అన్నమాట. అది ఎక్కడ ట్రిగర్, ఎక్కడికి వెళ్ళిపోతుంది, వాళ్ళ పాస్ట్ వాళ్ళకు గుర్తొస్తుంది. నాకు ఇట్ట అన్యాయం జరిగింది, నాకు ఇది అయింది, అర్థమవుతుందా? మళ్ళీ ఆ సైకిల్ అంతా రిపీట్ అవుతుంటుంది. దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే జీవితాన్ని పాడు చేసుకుంటారే కానీ మార్చుకోరండి. సో 3 రకాలు, ఒకటేంటి క్లోజ్డ్ యాంగర్, ఇంకొకటి అగ్రెసివ్ ఓపెన్ యాంగర్, థర్డ్ వన్ ఏంటి క్రానిక్ లేకపోతే లాంగ్ టర్మ్ యాంగర్. మనం 7 రకాలు చెప్పుకుందాం అనుకున్నాం, 3. తర్వాత 4వది మీకు ఇప్పుడు నేను చెబితే కోపం వస్తుందేమో, ఎందుకంటే వీడియో చాలా టైం ఎక్కువ అయిపోతుంది కదా. మిగతా 4 పార్ట్ 2లో డిస్కస్ చేసుకుందాం, కోప్పడకండి. పార్ట్ 2 వీడియో కూడా రిలీజ్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, యాంగర్ డెడ్లియెస్ట్ ఇమోషన్స్ అండి. అందుకే మేము ఇమోషనల్ మాస్టరీ ప్రోగ్రామ్ 10 డేస్లో 2 days 2 sessions ఓన్లీ యాంగర్ మేనేజ్మెంట్ కోసమే మేము కేటాయించాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇమోషనల్గా మనం స్ట్రాంగ్గా, హెల్తీగా, మెచ్యూర్డ్గా, స్టేబుల్గా ఉండాల్సిందే. ఈ కోపాన్ని మేనేజ్ చేయాల్సిందే. బాగా గుర్తుపెట్టుకోండి, కోపం మేనేజ్ చేయగలిగితే లోపంగా మారదు, మిమ్మల్ని, మీ రిలేషన్షిప్స్ని కాపాడుతుంది.